హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? నాకైతే ఫుల్ కోల్డ్ అయితే వచ్చింది. వాయిస్ గురించి అయితే నెగ్లెక్ట్ అయితే చేయండి, కానీ క్లియర్గానే ఉంటుంది మన వీడియో అయితే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా మేము హాలిడేస్కి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగే బయలుదేరేసాము. ఎందుకు అని అంటే సమ్మర్ కాబట్టి పిల్లలు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి చాలా త్వరగా అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇంకా పెద్దోడు ఇక్కడికి వస్తే వాడి ఆటలు మామూలుగా ఉండవండి. వాడు అడిగిందల్లా తీసుకొస్తారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత పానీపూరి అయితే తీసుకొని వచ్చారు. ఇంకా రోడ్డు మీదే తింటానంటున్నాడు, కానీ ఇంట్లోకి అయితే రావటం లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి సరదాగా మేమందరం ఇలా కూర్చొని అయితే కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చికెన్ కర్రీస్ అయితే అత్తయ్య అయితే చేశారు. చాలా బాగా చేశారు. 2 సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా మా పెద్దోడు వచ్చేసరికి ముందు లెగ్ పీస్ అయితే కావాలి అని అంటాడు. ఇంకా అది ఫ్రైలో వేయటం ఎందుకు అని చెప్పేసి వాడికి కొంచెం అయితే గ్రేవీగా చేసాము. ఇంకా మిగతాది అయితే ఫ్రై అయితే చేసాము. చాలా డేస్ అయితే అయిపోతుంది నేను వీడియో అయితే అప్లోడ్ చేసి. ఈరోజు ఎడిట్ చేద్దాము, రేపు ఎడిట్ చేద్దాము అని అనుకుంటున్నా, కానీ టైం అయితే సరిపోవటం లేదు. అంటే నా హెల్త్ అయితే కొంచెం బాగాలేదు, అంటే వెదర్ చేంజెస్ వల్ల అనమాట. ఇంకా అక్కడికి ఇక్కడికి తిరగడం చాలా జర్నీ అయితే చేశాము. ఇంకా టైర్డ్ అయిపోయేసరికి కొంచెం అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా చిన్నోడికి కూడా కొంచెం కోల్డ్ అయితే చేసింది. ఇంకా వాడి కోసం అయితే పోర్టబుల్ నెబులైజర్ అయితే తీసుకున్నాము. ఎందుకు అని అంటే అది ఎక్కడికి వెళ్ళినా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ ద్వారా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బ్యాటరీస్ ద్వారా అయినా యూజ్ చేయొచ్చు. అలాగే ప్లేస్ కూడా చాలా తక్కువగా ఆక్యుపై చేస్తుంది. నార్మల్ నెబులైజర్తో కంపేర్ చేస్తే నాకైతే ఇదే చాలా యూస్ఫుల్ అనిపించింది. కాకపోతే ఒక డ్రాబ్యాక్ అయితే అనిపించింది. ఏంటి అని అంటే ఆ డ్రాబ్యాక్, మనం లిక్విడ్ అనేది లీవ్ చేసేసాము అనుకోండి, అంటే పూర్తిగా మనం యూజ్ చేయకుండా వదిలేసాము అని అనుకోండి, ఆ లిక్విడ్ అనేది నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఉండదన్నమాట. ఎందుకంటే అది ఆవిరైపోతుంది. అదే నార్మల్ నెబులైజర్లో అయితే కనుక ఆ లిక్విడ్ అలానే ఉండిపోతుంది. అది ఒక మైనస్ పాయింట్ అనమాట ఈ పోర్టబుల్ నెబులైజర్లో అయితే. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనకి ఇలాంటివి అయితే పెట్టుకోవాలి కదా. అలాంటప్పుడు మన పోర్టబుల్ నెబులైజర్స్ యూజ్ చేయడమే బెస్ట్ అనమాట. ప్రతిసారి మన ప్లగ్ దగ్గరికి అయితే వెళ్ళేసేసి ఇంకా పెట్టలేం కదా. అలాంటప్పుడు ఇలాంటివే యూజ్ చేయాలి. అంటే ముందే మనకి ఎంత లిక్విడ్ అయితే కావాలో అంత లిక్విడే వేసేయాలి. ఎట్ ఏ టైం మొత్తం అయితే వేయకూడదు. నేను అబ్జర్వ్ చేసింది అయితే మాత్రం ఇదే అనమాట. ఇంకా మనం ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ నెబులైజర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్దోడు సుగంధ బాటిల్ చూస్తే చాలు, అమ్మ నాకు సుగంధ కావాలి అని చెప్పంటాడు. చిన్న గ్లాస్లో అయినా కలిపించు ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది వాడు ప్లీజ్ అని అనగానే. ఇంకా నేను కనిపించానని వాడి రియాక్షన్ చూడండి. ఫస్ట్ ఒక స్పూన్తో తాగుతాను, ఆగు చూడు నేను సూపర్ అని చెప్తానమ్మా, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్తున్నాడు. ఇంకా ఈలోపు చిన్నోడు ఎవరైతే లేచాడు. ఇంకా చిన్నోడు లేవగానే ఫుల్ నవ్వులు అయితే నవ్వుతున్నాడు. ఎందుకని అంటే వాళ్ళ అన్న నిద్రపోతున్నాడు. వాడిని కొడుతుంటే నేను కొట్టమాకు అని అంటున్నానని చెప్పి కావాలని మరీ అయితే అలాగైతే నవ్వుతున్నాడు. ఇంకా మేమందరం కూడా తాగాలి అని చెప్పేసి నేనైతే సుగంధ అయితే కలుపుతున్నాను. మరీ ఒక 3 డేస్ నుంచి ఫుల్గా అయితే ఎండలు అయితే ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. పద్దాకలు ఏసీ ఆన్ చేసే ఉండాల్సి ఉంటుంది. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా బయటికి రావాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా మేమందరం కలిసి ఇలాగైతే తాగుతున్నాము. ఇంకా మా చిన్నోడు మా అత్తయ్య దగ్గర ఉండి నాకు తాపు అని చెప్పి వాడైతే చూస్తున్నాడు. ఇంకా మా మామయ్య అయితే ఓయ్ తాపు మాకు అని అంటున్నారు. కూలింగ్ ఇంకా మా వారిని వీడియో తీస్తున్నానని చెప్పేసి నన్ను వీడియో అయితే తీయమాకు అని చెప్పి అన్నారు. ఇంకా నేనైతే తీయడం అయితే స్టాప్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే చిన్నోడు పని అయితే చూడాలి. ఇంకా మా పని అంతా మొత్తం అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు వాడికి నెబులైజర్ అయితే పెడుతున్నాము. వాడికి ఎంత భయం వేస్తుందంటే ఆ నెబులైజర్ పెడుతుంటే మామూలుగా భయం పెట్టలేదు, మాస్క్ పెడుతుంటే. ఇంకా అందుకని చెప్పేసి మాస్క్ అయితే తీసేసి జస్ట్ ఆ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ ద్వారా అయితే పెడుతున్నాను. కొంచెమన్నా వెళ్ళిద్దేమో అని చెప్పేసి. ఇంకా వాడు నిద్రపోయినప్పుడు అయితే పెట్టాలి. అలా నిద్రపోయినప్పుడు పెట్టడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి తెలియదు కదా, అంత భయం అయితే అనిపించదు అనమాట.
కాకపోతే ఇప్పుడు సివియర్గా ఉంది అని చెప్పి ట్రై చేశాను, పెట్టించుకుంటాడేమో అనేసి. కానీ వాడిని ఎంత ట్రై చేసినా మాత్రం అస్సలు అయితే పెట్టుకోవడం లేదు. ఇంకా మునగాకు కారం పెడదాము అని చెప్పేసి మునగాకు అయితే కోసుకొచ్చేసారు. చాలా ఫ్రెష్గా అయితే ఉంది, లేతాకు అనమాట. ఇంకా వీటన్నిటిని అయితే కోసి ఒక కవర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అనమాట కారం ఎలా చేయాలి అనేది. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.